sir? SR waiting. This will be done by January second week అనుకుంటాను డెడ్లైన్. I don't remember the exact date. ఇది 4th Decemberకి డిజిటైజేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోవాలి. దాని తర్వాత ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత BLOs చెక్ చేస్తారు డౌట్ఫుల్ కేసెస్ని. మళ్ళీ అబ్జెక్షన్స్ ఇన్వైట్ చేస్తారు. కొంతమంది లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఇంకోటి నెక్స్ట్ లిస్ట్ దాంట్లో కొంతమంది వచ్చారు మా పేర్లు వేసారంటే మళ్ళీ మీరు ఒక ఫామ్ ఇవ్వండి, మేము దాన్ని అనలైజ్ చేసి మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తాం. అదొక డిఫరెన్స్ ఉంది ఈసారి. SIRలో మీ ఇంటికి వస్తారు చెక్ చేయడానికి. అండ్ నాట్ ఏ సమ్ ఆర్డినరీ ఆర్ఆఫేరా గై. ఇట్ విల్ బి ఏ BLO మీ ఇంటికి వస్తారు. ప్రతి చోట ఒక BLO 1000 మంది ఆఫీసర్ వస్తాడు. 12 మంది ఓ BLO కింద ఓటర్స్ ఉంటారు. 2 బూత్లు ఉంటారు, 2400 మంది ఉంటారు. అప్పుడు 2 ఉంటారు BLOలు. వాళ్ళు ఇంటికి వచ్చి చెక్ చేస్తారు. ఒక రోజుకి వాళ్ళు 30 ఇంటికి వెళ్తే కూడా ఒక నెలలో వాళ్ళు ఈజీగా దే కెన్ కవర్ ద ఎంటైర్ లాట్ అన్నమాట. ఇది దీంతో పాటు ఇందాక మీరు అస్సాం గురించి మాట్లాడుతున్నారు. అస్సాంలో 22 సెగ్మెంట్స్లో మెజారిటీ AIUDF పార్టీ, బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ అక్కడ. ఈవెన్ ఓవైసీ కూడా వెళ్ళి ట్రై చేశాడు అక్కడ. ఆయన కూడా మంచి ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం అక్కడ. అది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, అది పెద్ద కథలే. ఇంకోటి మీకు తెలిసింది, అది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రొటెస్ట్ ఇదే చేశారంటే మా కల్చర్ మారిపోతుంది. వీళ్ళు మస్జిద్లు కట్టుకున్నారు, వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ మార్చేశారు, వీళ్ళు టోపీలు వేసుకొని తిరుగుతున్నారు, లుంగీలు కట్టుకొని తిరుగుతున్నారు. మా అస్సాంలో ఈ డ్రెస్సెస్ ఉండవు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మాకు ఇది వద్దు, మా కల్చర్ మార్చేస్తున్నారు అని ఒక కంప్లైంట్. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ ట్రైబల్స్ ఎక్కువ. మీరు ట్రైబల్ ఏరియాలో వెళ్ళి మీరు గడ్డం పెంచుకొని, మీరు టోపీ వేసుకొని, మీరు లుంగి కట్టుకొని తిరిగితే, కుర్తాలు వేసుకొని తిరిగితే వాళ్ళ కల్చర్ పోతుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతుంది. మీరు బీఫ్ అమ్మడం మొదలు పెడితే వాళ్ళ కోపం వస్తుంది మళ్ళీ. సరే ఐరియాలో బీఫ్ చాలా కన్జ్యూమ్ చేస్తారండి అనుకోండి, నాగాలాండ్ లాంటి ప్లేస్లో అంతా చాలా హెవీ కన్జంప్షన్ ఆఫ్ బీఫ్. అది కాదు, బట్ దట్స్ నాట్ అ పాయింట్. నాగాలాండ్లో కూడా 97 ట్రైబ్స్ ఉన్నారు. నేను పద్మనాభ గారిని, మన ఫార్మర్ IAS మిజో నేషనల్ ఫ్రంట్తో టాక్స్ నడిపించిన పద్మనాభ గారిని మాట్లాడుతాం. ఆయన ఇంటర్వ్యూ చేశాను ఆస్కీలో, ఐ థింక్ ఆల్మోస్ట్ 2 years ago. అప్పుడు ఆయన చెప్పారు 97 ట్రైబల్స్ ఉన్నారు నాగాలాండ్లో, ఒకరొకరితో మాట్లాడారంటే దే కెనాట్ స్పీక్. వాళ్ళ డైలెక్ట్స్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ మ్యారేజ్ రిచువల్ సపరేట్ ఉంటుంది. సో ఇట్లాంటిది మీరు అన్ని నార్త్ ఈస్ట్ తీసుకుంటే చాలా మట్టుకు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నాయి. ఈవెన్ విత్ మణిపూర్, మనం ఇప్పుడు మాట్లాడుతాం మణిపూర్లో మిజోస్ కానీ, కుకీస్ కానీ, మీతీస్ కానీ, వాళ్ళ దాంట్లో కూడా బికాస్ మీతీస్ ఆర్ మోస్ట్లీ క్రిస్టియన్స్, సారీ హిందూస్, కుకీస్ ఆర్ క్రిస్టియన్స్. సో ఈ వచ్చిన వాళ్ళు కుకీస్ ఎక్కడి నుంచి వచ్చారు, మయన్మార్ వైపు నుంచి వచ్చారు. అప్ టు బ్యాప్టిస్ట్ అమెరికన్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో అమెరికన్ మిషనరీస్ వచ్చి అక్కడ కన్వర్ట్ చేశారు వాళ్ళని మయన్మార్ వైపు. అంతగా ఆ టైంలో నార్త్ ఈస్ట్ అనే ఒక డిమార్కేటెడ్ బార్డర్ లేకుండే, ఇట్ వాజ్ లైక్ వన్ ఓపెన్ థింగ్. సో ఇట్ వాజ్ అట్లా చాలా జరిగింది. సో నేను మీ అడిగిన ప్రశ్న, బంగ్లాదేశ్తో మొదలైతే ఈ ప్రకంపనలు అస్సాంను కూడా తాకుతాయి డెఫినెట్గా 100%. అలాగే నార్త్ ఈస్ట్ అస్సాంలో ఆల్రెడీ మొదలైంది. వాసుదేవన్ గారు మీకు గుర్తుంటుంది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అస్సాంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, సుప్రీంకోర్టు అండర్లో నడుస్తుంది. కానీ ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. దానికోసం అస్సాంలో మొన్న SIR అనౌన్స్ చేయలేదు. నిన్ననే ఒక వారం ముందు, 4 రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్డ్ SR, నాట్ SIR, స్పెషల్ రివిజన్, ఇంటెన్సివ్ రివిజన్ కాదు, స్పెషల్ రివిజన్. బికాజ్ మీ దగ్గర ఒక వైపు NRC ఉంది, మీ దగ్గర సిటిజన్షిప్ డాక్యుమెంట్, దీనికి మ్యాచ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎవరు సిటిజన్స్ కాదని చెప్పి. దానికోసం ఎప్పుడు సుప్రీంకోర్టు కూడా మన కేసు జరిగింది, ద 12th డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్. వీళ్ళేమన్నారంటే ఆధార్ కార్డు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేసిండు. ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింగ్ తీసుకోవాలి మీరు, ఆధార్ కార్డు కూడా ప్రూఫ్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఒకటి ఉంది పాతది, ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, ఎందుకంటే ఇట్లాంటి ఫ్రాడ్లు జరుగుతాయని చెప్పి. ఈవెన్ ఇఫ్ యూఆర్ అన్ OCI, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మీరు NRI ఉంటే కూడా మీరు ఆధార్ తీసుకోవచ్చు ఇండియాలో, బట్ యూఆర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే మీకు కొన్ని సర్వీసెస్ అవైల్ చేయడానికి సిటిజన్షిప్కి సంబంధించింది లేదు, కేవలం అది ఇట్ ఈస్ ఇండివిజువల్. పత్రి వాసుదేవన్ ఈజ్ పత్రి వాసుదేవన్ అని ఎయిర్పోర్ట్లో మీరు చూపించచ్చు, దాంట్లో ఉన్న అడ్రస్ ఓన్లీ ఫర్ ఐడెంటిఫికేషన్. బియాండ్ దట్ నో. అది కూడా ఇప్పుడు క్లీనప్ చేయాల్సిన టైం వచ్చింది. మేము చెప్పినట్లు 34 లక్షల మంది తీసేసారు. చాలా ఫ్రాడ్ ఉన్నారు, దాంట్లో ఫ్రాడ్ జరుగుతుంది. ఎందుకంటే అవుట్సోర్సింగ్ సెంటర్సే ఫ్రాడ్ చేస్తున్నారు చాలా మటుకు. వాళ్ళని అరికట్టడానికి ఇప్పుడు గవర్నమెంట్ కొత్త చట్టాలు తీసుకురావాలి, AI యూజ్ చేసి చెక్ చేయాలి, అన్ని డేటాబేసెస్ చెక్ చేసుకోవాలి. మీ రేషన్ కార్డు కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, అన్నీ చెక్ చేసుకుంటే మోస్ట్ ఒక 20% మీకు ఆధార్ కార్డులు వీ కెన్ వీడ్ ఇట్ అవుట్ ఈజీలీ. సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఇదంతా చూస్తే కోటి మంది మనకి బంగ్లాదేశ్ నుంచి, బర్మా అవతల నుంచి, అదే మయన్మార్ నుంచి వచ్చి ఉండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో తిష్ట వేసుకుని కూర్చుంటే వాళ్ళలో స్వచ్ఛందంగా భయపడి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. 30% ఉంటారు అనుకుంటున్నాను నేను. భయం లేకుండా ఇక్కడే ఉండాలనుకునే వాళ్ళకి ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ సపోర్ట్ చేసే ప్రమాదం ఉంది కదా? ఉంది, డెఫినెట్గా ఉంది.
అదే కదా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా యాక్టివ్ అయిపోయింది. వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ అనేది కాశ్మీర్లో ఒక్కడే కాదు, వాళ్ళు ఇంకెక్కడి నుంచి కూడా ఉండొచ్చు. డబ్బులు లేని కూడా డబ్బు ఇస్తే వాడు బాంబర్గా తయారవుతాడు వాడు. ఈ వెస్ట్ బెంగాల్ పారిపోతున్న వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి భయం ఏంటంటే ఆ ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ చేసినప్పుడు వీళ్ళని జైల్లో వేయవచ్చు అని చెప్పి ఒక లా వచ్చింది, చట్టం వచ్చింది. దాంతో భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మీ దగ్గర పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, మళ్ళీ మీ భారతదేశానికి అట్లా వచ్చారు, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు. కొంతమంది బిలీవ్ చేయరు, మీరు నిన్న హకీంపూర్ బార్డర్లో కొంతమంది బంగ్లాదేశ్ ఓటర్ ఐడి కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉంచుకున్నారు బంగ్లాదేశ్ ఓటర్ ఐడి కార్డు. బంగ్లాదేశ్లో కూడా ఒక ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది మన ఆధార్ లాగా, అది కూడా వాళ్ళ దగ్గర ఉంది కొంతమంది దగ్గర. ఇదన్నీ ఉంచుకున్నారు వీళ్ళు. సో దిస్ ఇస్ అ బిగ్ ర్యాకెట్ వాసుదేవన్ గారు. లక్కీలీ ఇప్పుడు దాకా మమతా బెనర్జీ డినై చేసుకుంటూ వచ్చిన దానికి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు డినై చేస్తున్నారు, ఎవరు రాలేదు బంగ్లాదేశ్ని. ఇప్పుడు వీళ్ళే పారిపోతున్నారు. అన్ని టెలివిజన్ ఛానల్స్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. 5-6 బార్డర్ చెక్ పోస్ట్ కాడ 1000 మంది 2000 మంది కూర్చున్నారు, మహిళలు పిల్లలు అందరూ. వాళ్ళని స్లోలీ బంగ్లాదేశ్ బార్డర్ రైఫిల్స్తో మాట్లాడి, బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్తో మాట్లాడి ఐడెంటిఫై చేసి డాక్యుమెంట్ చేసి వాళ్ళు పంపిస్తారు. బట్ ఈస్ బంగ్లాదేశ్ రెడీ టు దే హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే యాక్సెప్ట్ వాళ్ళ సిటిజన్స్ కదా, వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పట్లేదు. మయన్మార్ ప్రాబ్లం ఏముండే అంటే మనం అక్కడ వెళ్ళి మన అండమాన్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని ఒక ఐలాండ్ మీద పడేసాం. మయన్మార్లో పెద్ద గొడవ జరిగింది సుప్రీంకోర్టులో. ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ వెళ్ళారు, అట్లా పడేస్తారు, హ్యూమన్ రైట్స్ ఎక్కడ పోయింది అది అని చెప్పి. ఇండియన్ గవర్నమెంట్ చెప్పారు, మేము ధర్మశాల కాదు ఇది, ఇక్కడ వచ్చి మీరు ఉండడానికి. మయన్మార్ తీసుకెళ్ళామా, ఇడిచేసామా, ఎక్కడ ఒక ఐలాండ్ మీద పడేసాం. వాళ్ళు అక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ పోతారో ఎట్లా పోతారో మాకు తెలియదు మెయిన్ ఐలాండ్కి. మేమైతే మా దగ్గర ఉండకూడదు. ఇది మనకు ఒరిజినల్లీ శ్రీలంకన్ ప్రాబ్లం నుంచి కూడా వచ్చింది. అప్పుడు ఎల్టీటీ టైంలో మీకు గుర్తుంటుంది, చాలా మటుకు క్యాంప్ సెటప్ చేశారు తమిళనాడులో డిటెన్షన్ సెంటర్స్గా. ఈ తమిళనాడు శ్రీలంక నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడ కూడా ఇట్లాంటి పనులన్నీ చేశారు. డిఎంకే సహాయంతో, ఏఐడిఎంకే సహాయంతో చేశారు. అక్కడ కూడా పాస్పోర్టు, ఆధార్ కార్డులు అన్నీ చెప్పించుకున్నారు. నిన్న దాంట్లో హకీంపూర్లో ఒకటి పాస్పోర్ట్ ఉండే ఒకటి దగ్గర, ఇండియన్ పాస్పోర్ట్, బంగ్లాదేశ్ దగ్గర. ఆలోచించి ఎక్కడ దాకా కరప్షన్ పోతుందని. పాస్పోర్ట్ రావాలంటే మీకు బంగ్లాదేశ్ వాడికి ఇండియన్ పాస్పోర్ట్, అది కూడా పోలీసు వాడు చెక్ చేయాలి కదా. దిస్ స్పెషల్ బ్రాంచ్ అంటే ద ఎంటైర్ సిస్టమ్ హెస్ బీన్ కరప్టెడ్. పార్టీ వాడు ఫోన్ చేసి చెప్తాడు, అరే వీడికి పాస్పోర్ట్ ఉంది, వెళ్ళి వెస్ట్ అని చెప్పేసి, క్లియర్ అని చెప్పేసి అని చెప్తే వాడు చేస్తాడు. పోలీసు వాడు భయం, రేపు లేకుండా నీళ్ళు లేని చోటు ట్రాన్స్ఫర్ చేస్తాడు వాడిని. ఇది సో టైమ్ హెస్ నౌ కమ్ ఫర్ ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్. కానీ చేయరు, అది ఇంకో మాట, ఇక్కడ చేయరు వాళ్ళు. కానీ తెలంగాణ గవర్నమెంట్ చేయకపోతే ఐబీ కానివ్వండి, మిగతా వర్సెస్ కానీ ఎన్ఐఏ కానీ, దే షుడ్ స్టార్ట్ చెకింగ్ ద యాంటిసిడెంట్స్ ఆఫ్ ఎవరెవరు ఇక్కడ ఉన్నారో వాళ్ళది మైగ్రెంట్ లేబరర్స్ని అందరినీ చెక్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఒకటి, వీ హ్యావ్ ఎ థ్రెట్ ఫ్రమ్ కాశ్మీర్, చాలా క్లియర్ థ్రెట్ ఉంది. అండ్ దట్ టు ఎడ్యుకేటెడ్ పీపుల్. మనం ఈ లేబరర్స్ అంటలేవు, ఎడ్యుకేటెడ్ పీపుల్ థ్రెట్ వస్తుంది. నిన్న సుప్రీంకోర్టులో కూడా ఢిల్లీ హైకోర్టులో ఆర్గ్యూ చేశారు దట్ ఎడ్యుకేటెడ్ ఆ పీపుల్ ఆర్ మోర్ ఎ థ్రెట్ దెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పి నాకు ఈ టెర్రరిస్ట్ దాంట్లో వచ్చినప్పుడు. సో అది మన అర్బన్ నెక్సల్స్ అని మాట్లాడుతాం, వీలే అది. సో నౌ టైమ్ హెస్ కమ్. ఇక్కడ ఉన్న అందరినీ ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళని ఎవరో లేబర్ క్యాంప్స్లో ఉన్నారు వాళ్ళ దగ్గరే ఉంటుంది రికార్డు. కన్స్ట్రక్షన్ కంపెనీల దగ్గర, ఫార్మా కంపెనీల దగ్గర, మిగతా రోడ్ లేయింగ్ కంపెనీస్ దగ్గర, వీళ్ళందరి దగ్గర వాళ్ళ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటుంది. మినిమం ఆధార్ కార్డు ఉంటుంది. మీరు ఆ డీటెయిల్స్ ముందు తీసుకొని డ్రైవర్గా పెట్టుకున్నా, వాచ్మెన్గా పెట్టుకున్నా ఆధార్ అయితే తీసుకుంటారు. ఇన్నొకడు ర్యాపిడో దొరికింది అక్కడ దీమాపూర్, అక్కడ ఇంకొక చెక్ పోస్ట్లో అక్కడ ర్యాపిడో నడిపిస్తున్నావు అంటే కలకటాలో. వాళ్ళు వాడి దగ్గర అడిగి, నువ్వు ఎట్లా నడిపిస్తావు, నీకు దగ్గర ఏం లేదు కదా కాగితాలు అంటే, మా ఫ్రెండ్ ఆధార్ కార్డు యూజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి అంటే. ర్యాపిడో ఇస్ నాట్ చెక్ ద బ్యాక్గ్రౌండ్. బండి నడిపిస్తున్నాడు ఒకడు, డాక్యుమెంట్స్ ఇంకోటి పేరు మీద ఉంటుంది. అది మీరు యూజువల్లీ చూడండి, మీరు బుక్ చేసినప్పుడు ఊబర్ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ చేసేస్తారు, కానీ మిగతా వాళ్ళు ఇంకా చేయలేదు. ర్యాపిడో లాంటి కానీ ఓలా లాంటి వాళ్ళు ఏం చేస్తారు, మీరు డిజిటల్ పేమెంట్ చేయగానే వాడు క్యూఆర్ కోడ్ ఇస్తాడు మీకు, వాడు నంబర్ ఇవ్వడు. అవును అవును, ఆ క్యూఆర్ కోడ్ వాడు ఫ్రెండ్ది ఉంటుంది. అవును, చాలా సందర్భాల్లో ఇది, ఎందుకంటే మ్యాచ్ కావాలి కదా. మీరు బుక్ చేసిన ఆయన పేరు కనిపిస్తుంది, ఇక్కడ పేరు వస్తుంది, కానీ మీరు నంబర్ తీసుకోండి, వాడిది ఇంకో నంబర్ ఉంటుంది. అది ఇదే కాకుండా మనం బుక్ చేసిన కార్ నెంబర్ కాకుండా వేరే కార్ రావటం, లేకపోతే వేరే వెహికల్, అది కొన్ని అది సందర్భాలు జరుగుతుంది. దట్ ఆల్సో ఈజ్ అ ఫాల్ట్ ఆఫ్ పర్సన్స్ కంపెనీ. కానీ ఈడు ర్యాపిడో వాడిని చాలా డీటెయిల్గా క్వశ్చన్ చేసిండు, 3-4 ఛానల్ వాడిని ఇంటర్వ్యూ చేసిండు. వాడు ఓపెన్గా చెప్తున్నాడు, నేను నడిపిస్తున్నాను ర్యాపిడో, 3 సంవత్సరాలు నడిపిస్తున్నాను కలకటాలో. సో దిస్ ఈజ్ అ వరీ, సెక్యూరిటీ వరీ ఫర్ అస్. దాంట్లో ఆ బైక్లో వెళ్తున్న వాళ్ళ కానీ, ఆ కార్ తీసుకుంటున్న వాళ్ళు
ఎవరైనా కానీ క్యాబ్ బుక్ చేసిన వాళ్ళ సెక్యూరిటీ ఏమవుతుంది రేపు? వీడు ఇక్కడైనా చేసి మళ్ళీ బంగ్లాదేశ్ పారిపోతే ఎవరు వెళ్తారు? పోలీసు వాడు అంటే వాళ్ళు అంటే పడతాడా మళ్ళీ? సో ఇట్ ఈస్ అ సెక్యూరిటీ రిస్క్ ఫర్ అస్ ఆల్సో ఇన్ సిట్టింగ్ రైట్ హియర్ ఇన్ హైదరాబాద్.